హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ హోమ్ మేకర్. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మొబైల్లో యూట్యూబ్ వీడియోస్కి థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేస్తారు, థంబ్నెయిల్ అంటే ఏంటి, థంబ్నెయిల్కి ఏ యాప్ యూస్ చేస్తారు, సేమ్ కంటెంట్తో 2 థంబ్నెయిల్ డిజైన్స్ క్రియేట్ చేశాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. థంబ్నెయిల్ అంటే ఏంటి అనుకుంటున్నారా? మూవీకి పోస్టర్ ఎలాగో మీ యూట్యూబ్ వీడియోకి థంబ్నెయిల్ అలాగా. ఇంకా బ్రీఫ్గా చెప్పాలి అంటే యూట్యూబ్ సెర్చ్ బాక్స్లోని చికెన్ బిర్యానీ అని టైప్ చేశారనుకోండి, చికెన్ బిర్యానీ రెసిపీస్ అన్నీ చూపిస్తుంది. కానీ మన ఐ ఏ ఇమేజ్కి అట్రాక్ట్ అవుతుందో ఆ ఇమేజ్ని క్లిక్ చేసి వీడియో చూస్తాం. ఈ ఇమేజెస్ని థంబ్నెయిల్స్ అంటారు. అందుకే వీటికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా క్రియేటివ్గా కూడా డిజైన్ చేస్తారు. థంబ్నెయిల్స్ చేయడానికి చాలా యాప్స్ ఉన్నాయి. థంబ్నెయిల్ మేకర్, పిక్సార్ట్, ఇలా చాలా యాప్స్ ఉన్నాయి. కానీ పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ చాలా కంఫర్ట్గా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అది ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ప్లే స్టోర్కి వెళ్ళి పిక్సెల్ ల్యాబ్ అని సర్చ్లో టైప్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. పిక్సెల్ ల్యాబ్ యూజ్ చేసి నేను 2 డిఫరెంట్ థంబ్నెయిల్ డిజైన్ క్రియేట్ చేశాను. పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేయగానే మీకు విండో ఇలా అపియర్ అవుతుంది. టాప్ ఎండ్లోని ఒక 3 బటన్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేయగానే మీకు ఇమేజ్ సైజ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మీరు ఆ ఇమేజ్ సైజ్ని విత్ హైట్ చేంజ్ చేసుకోవాలి. 1280x720 పెట్టుకోవాలి. ఎందుకంటే యూట్యూబ్ డిఫాల్ట్ థంబ్నెయిల్ సైజు 1280x720. సో 1280x720 చేంజ్ చేసుకొని ఓకే చేసుకోండి. ఇంకా మన థంబ్నెయిల్ సైజు దానికి ఫిక్స్ అయిపోతుంది. మీరు ఏదైనా డిలీట్ చేయాలి అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే డిలీట్ అయిపోతుంది. ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ కానీ, గ్యాలరీ నుంచి ఇమేజెస్ కానీ, స్టిక్కర్స్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇంకా రైట్ బాటమ్ కార్నర్లో చూడండి, కొన్ని షేప్స్ ఉన్నాయి. సర్కిల్ షేప్స్, ఏ షేప్, హెక్సగన్ షేప్, స్క్వేర్ షేప్, ఇవన్నీ కూడా మన ఇమేజ్ ఎడిటింగ్కి, టెక్స్ట్ ఎడిటింగ్కి యూజ్ అవుతాయి. థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి నేను లాస్ట్ ఆప్షన్ ఉంది కదండి, స్క్వేర్ బాక్సెస్, దాన్ని క్లిక్ చేస్తే కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ కలర్కి వెళ్ళి గ్రేడియంట్ కలర్ తీసుకొని ఇది సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది ఓకే చేసుకున్నాను. దాని తర్వాత దీనికి 3 ఇమేజెస్ తెచ్చుకొని ట్రయాంగిల్ షేప్లోని ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి ప్లస్ సింబల్ క్లిక్ చేసి గ్యాలరీ నుంచి ఒక ఇమేజ్ తెచ్చుకుంటున్నాను. దాన్ని 1:1 రేషియో సెలెక్ట్ చేసుకొని సర్కిల్ షేప్ లెఫ్ట్లో ఉంది చూడండి, సర్కిల్ షేప్ని సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ని మీకు నచ్చినట్టు క్రాప్ చేసుకొని ఓకే చేసుకోండి. క్రాప్ చేసిన ఇమేజ్ని నేను లెఫ్ట్ కార్నర్లో ప్లేస్ చేసుకుంటున్నానండి. మీకు ఇక్కడ రెడ్ సర్కిల్ డ్రా చేశాను కదా, అక్కడి నుంచి మనం రీసైజ్ చేసుకోవచ్చు ఈ ఇమేజ్ని. ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ సింబల్ క్లిక్ చేసి గ్యాలరీ నుంచి ఇంకొక ఇమేజ్ తీసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్ అండి, 1:1 రేషియోలోని సర్కిల్ షేప్ని క్లిక్ చేసి మీరు నచ్చినట్టు క్రాప్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని మళ్ళీ రీసైజ్ చేసుకొని రైట్ కార్నర్కి షిఫ్ట్ చేసుకుంటున్నాను. సేమ్ ప్రొసీజర్లో థర్డ్ ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకొని రీసైజ్ చేసుకొని ఈ 2 ఇమేజెస్కి మిడిల్లో బాటంలో ప్లేస్ చేసుకోండి. రెడ్ కలర్లో మార్క్ చేశాను కదండి, దాన్ని లేయర్ అంటారు. మనం క్రియేట్ చేసిన ఇమేజెస్, టెక్స్ట్ కూడా ఆబ్జెక్ట్స్లో ఈ లేయర్లో క్రియేట్ అవుతుంది. ఇవన్నీ లాక్ చేశాను నేను. లాక్ చేస్తే ఈ పొజిషన్స్ చేంజ్ అవ్వవు. ఇప్పుడు టెక్స్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సింపుల్ హెయిర్ స్టైల్ ఫర్ కిడ్స్ అని టైప్ చేసి ఓకే చేసుకున్నా. టెక్స్ట్ని ఇమేజ్ మీద ప్లేస్ చేసుకుంటున్నాను. లేయర్స్లో టెక్స్ట్ ఆబ్జెక్ట్ని కిందన పెడుతున్నానండి, ఇమేజెస్ కింద. చూసారా, ఇప్పుడు టెక్స్ట్ ఇమేజ్ కిందకు వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ టెక్స్ట్ని పైన ప్లేస్ చేస్తే మళ్ళీ ఇమేజ్ పైకి టెక్స్ట్ వచ్చింది. టెక్స్ట్ సెలెక్ట్ చేయగానే ఏ సింబల్ హైలైట్ అవుతుందండి, దాంట్లో కలర్ ఆప్షన్కి వెళ్ళి నేను కలర్ బ్లాక్ చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు టెక్స్ట్కి ఫాంట్ అప్లై చేస్తున్నానండి. టెక్స్ట్ క్లిక్ చేయగానే ఏ సింబల్ హైలైట్ అవుతుంది, అందులోని ఫాంట్స్ ఉంటుంది. ఫాంట్ క్లిక్ చేస్తే చాలా వెరైటీస్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అప్లై చేసుకుంటున్నానండి. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఎనేబుల్ చేసుకొని మీకు నచ్చిన కలర్ మీరు అప్లై చేసుకోవచ్చు. నేను ఎల్లో కలర్ అప్లై చేసుకున్నాను. ప్యాడింగ్ కూడా ఇచ్చాను. లెఫ్ట్ ప్యాడింగ్, రైట్ ప్యాడింగ్ కూడా అప్లై చేసుకున్నాను. మీ టెక్స్ట్కి ఇంకా యూనిక్ స్టైలింగ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ 3D షాడో ఉంది కదా, అది క్లిక్ చేసి ఎనేబుల్ చేసి దాని ఒపేసిటీ 100% పెట్టండి. అప్పుడు చూడండి మీ టెక్స్ట్ కింద లైన్ ఎంత డెకరేటివ్గా వచ్చిందో. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా స్టైలిష్గా ఉంది ఈ స్టైల్. డిజైన్ కంప్లీట్ అయిపోతే పైన సేవ్ బటన్ ఉందండి, అది క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ చేస్తే అది మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సెకండ్ థంబ్నెయిల్ డిజైన్ స్టార్ట్ చేద్దాం. న్యూ విండో ఓపెన్ అవ్వగానే రైట్ టాప్ కార్నర్లో 3 బటన్స్ ఉన్నాయి కదండి, అది క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ అని సెలెక్ట్ చేసుకోండి. హైట్ని 720కి ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేసి ఓకే చేసుకోండి. ఇప్పుడు థంబ్నెయిల్ సైజు 1280x720కి ఫిక్స్ అయిపోతుంది. ఈ డిజైన్కి డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకుంటున్నానండి. ఈ పిఎన్జీ ఇమేజ్ గ్యాలరీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోండి. ఇమేజ్ని లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేశాను. ఇప్పుడు టెక్స్ట్ని కూడా ప్లేస్ చేస్తానండి. ప్లస్ సింబల్ క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. న్యూ టెక్స్ట్ వస్తుంది, దాని మీద డబుల్ క్లిక్ చేసి అది డిలీట్ చేసాక సింపుల్ అని యాడ్ చేసుకొని ఓకే చేసుకోండి. రెడ్ కలర్తో మార్క్ చేశాను కదండి, అది యూజ్ చేసి మీరు ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్లో మీ టెక్స్ట్ని టిల్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ సెలెక్ట్ చేయగానే మీకు ఏ సింబల్ హైలైట్ అవుతుందండి. టెక్స్ట్కి నేను బ్యాక్గ్రౌండ్ అప్లై చేసుకుంటున్నాను. నేను రెడ్ బ్యాక్గ్రౌండ్ అప్లై చేసుకొని దానికి లెఫ్ట్ ప్యాడింగ్, రైట్ ప్యాడింగ్, టాప్ ప్యాడింగ్ అప్లై చేసుకుంటాను. ఇప్పుడు ఫాంట్ అప్లై చేసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫాంట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సెకండ్ టెక్స్ట్ బాక్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. టెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది. న్యూ టెక్స్ట్ డిలీట్ చేసి హెయిర్ స్టైల్ ఫర్ కిడ్స్ అని టైప్ చేసుకొని ఓకే చేసుకోండి. సెకండ్ టెక్స్ట్ బాక్స్ పొజిషన్ కూడా ఫిక్స్ చేసుకున్న తర్వాత దాని ఫాంట్ స్టైల్స్ అప్లై చేస్తున్నానండి. బ్యాక్గ్రౌండ్ అప్లై చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఎనేబుల్ చేసుకొని కలర్లోని డార్క్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. లెఫ్ట్ ప్యాడింగ్, రైట్ ప్యాడింగ్, టాప్ ప్యాడింగ్ కూడా యాడ్ చేశానండి. ఈ డిజైన్లో టెక్స్ట్ కొంచెం హైలైట్గా కనిపించడానికి నేను కొంచెం షేడింగ్ అప్లై చేస్తున్నాను. టెక్స్ట్ పొజిషన్ సెట్ అయిన తర్వాత నేను హెక్సాగన్ షేప్ క్లిక్ చేసుకొని దాంట్లో డ్రా సెలెక్ట్ చేసుకుంటున్నానండి. డ్రాలో ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని ఫిల్ ఇన్సైడ్ అని ఉంది కదా, అది ఎనేబుల్ చేసుకోండి. టెక్స్ట్ బార్డర్స్కి కలర్ ఫిల్ చేయడం స్టార్ట్ చేయండి. ఆల్రెడీ నేను రెడ్ కలర్లో మార్క్ చేసి ఉంచాను. రైట్ టాప్లో, రైట్ బాటంలో, లెఫ్ట్ టాప్లో, లెఫ్ట్ బాటంలోని ఫిల్ చేసుకోండి. రెడ్ కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్, ఎల్లో కలర్ యూస్ చేసి నేను ఫిల్ చేసుకున్నాను. మీకు నచ్చిన కలర్ మీరు యూస్ చేసుకోవచ్చు ఫిల్లింగ్కి.
టెక్స్ట్ బార్డర్స్కి ఫిల్లింగ్ అయిపోతే మీరు ఓకే చేసుకోవచ్చు. మీ థంబ్నెయిల్ డిజైన్ కంప్లీట్ అయిపోతే సేవ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని సేవ్ యాజ్ ఇమేజ్ ఉంటుంది. అది క్లిక్ చేసుకుంటే మీ ఇమేజ్ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. చూసారా 2 థంబ్నెయిల్ డిజైన్స్ ఎంత ఈజీగా కంప్లీట్ చేసామో. ఇప్పుడు మన క్రియేట్ చేసిన థంబ్నెయిల్స్ గ్యాలరీలో చెక్ చేసుకుందాము. ఇది మన ఫస్ట్ థంబ్నెయిల్ అండి. ఇది సెకండ్ థంబ్నెయిల్. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.